యేసుక్రీస్తు ప్రభువులో అలా ఉండాలంటే చాలా కష్టం కదా. అందుకని బహుశా మనకు తృప్తి లేకుండా జీవిస్తున్నామేమో. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఏ సాటిస్ఫైడ్ లైఫ్. ఇఫ్ ఎ క్రిస్టియన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్, దేర్ ఈజ్ ఆల్వేస్ సంథింగ్ రాంగ్ ఇన్ ఎ క్రిస్టియన్ లైఫ్. ఒకవేళ క్రైస్తవుడు అలాగ సంతృప్తిగా లేకపోతే బహుశా క్రైస్తవంలోనే లోపం కానీ క్రీస్తులో కాదు. ఎందుకంటే ఆయన తృప్తి ఇయటానికి భూమి మీదకి దిగి వచ్చినాడు. తృప్తి ఆయన లక్షణం. అందుకే ఆయన ఎక్కడున్నా చూడండి, 5,000 మంది పురుషులు భోజనం చేసి బైబిల్లో రాయబడిన తృప్తిగా భుజించరు. బైబిల్లో రాయబడిన వారికి సమృద్ధిగా వడ్డించరు. ప్రభు ఎక్కడుంటే అక్కడ సమృద్ధి. వేర్ దెర్ ఇస్ సమృద్ధి, దెర్ ఇస్ తృప్తి. దీస్ ఆర్ టూ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు స్నేహితులుగానే ఉంటారు. యూ కెనాట్ సెపరేట్ దెమ్. వారిద్దరిని మనం వేరు చేయలేము. యూ కెనాట్ ఐసోలేట్ దెమ్ టూ. వారిని విడిపించలేము. దే ఆల్ ద టైమ్ గో టుగెదర్. సమృద్ధి, సంతృప్తి ఇద్దరు ప్రాణ స్నేహితులు, జంట నగరాలు, జోడుగుర్రాలు, కవల పిల్లలు, రైలు పట్టాలు ఎప్పుడు ఒకే దగ్గరే పోతుంటారు. వాళ్ళని విడదీయలేము. అందుకే సమృద్ధి ఉంటే సంతృప్తి ఉంటుంది. సమృద్ధి ఎవరి వల్ల అవుతుంది? మనుషుని వల్ల కాదు, యేసుప్రభు వల్ల అవుతుంది. కనుక సంతృప్తి ఎవరి వల్ల వస్తుంది? మనిషి వల్ల కాదు, యేసుప్రభు వల్లే వస్తుంది. అందుకే మీలో చాలామందికి పరిచయం కదా, డబ్బులు ఉంటే సంతృప్తిగా ఉంటామని అనుకుంటాం. డబ్బులు ఉన్న వాళ్ళని అడగండి, మీ దగ్గర ఉంటారు కదా, మీ ఊర్లో అంతా కోటీశ్వర్లే కదా. చదువు ఉంటే సంతృప్తి అని అనుకుంటాం. బాగా చదువుకున్న వాళ్ళని అడగండి, ఎంత సంతృప్తిగా ఉన్నారు. ఇల్లు, వాకిలి, తర్వాత మిగతావన్నీ ఉంటే సంతృప్తి అని అనుకుంటారు. అవన్నీ ఉన్న వాళ్ళని అడగండి. అమెరికాలో ఉంటే సంతృప్తి అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళని అడగండి ఎట్లా ఉన్నారు. ట్రంప్ వచ్చిన తర్వాత మనకన్నా నిద్ర పడుతుంది. కనుక సంతృప్తి ఈజ్ నాట్ డిపెండ్స్ అపాన్ సమ్ ఐటెమ్. ఏదో ఒక దాని మీద సంతృప్తి అనేది ఆధారపడలేదు. సంతృప్తి డిపెండ్స్ అపాన్ ఎ పర్సన్ కాల్డ్ జీసస్ క్రైస్ట్. సమృద్ధి డిపెండ్స్ అపాన్ ఎ పర్సన్ కాల్డ్ జీసస్ క్రైస్ట్. సమృద్ధి, సంతృప్తి ఒకే వ్యక్తి మీద ఆధారపడ్డా, ఆయన పేరే యేసు. ఇంకా యేసునందు విశ్వాసం ఉంచకపోతే సంతృప్తి, సమృద్ధి లేదా సమృద్ధిలోనికి రాలేరు. సముద్రంలోనికి రాలేరు కనుక సంతృప్తిని అనుభవించలేరు. కనుక ఈ మధ్యాహ్నం యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారిని మరలా జ్ఞాపం చేస్తున్నాం. యేసులోనే సంతృప్తి. యేసు ప్రభు లేకుండా ఇంకా ఎన్నో ప్రయత్నాలు చేస్తాం అని అంటే, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి తేలే పదార్థం ఇదే. సూర్యుడి కింద కొత్తది ఏది లేదు. మనుషునికి ఏది సుఖము, సంతోషం ఇవ్వలేదు. ఒక్కడు మాత్రమే మనిషిని యొక్క జీవితాన్ని మార్పు చేసి సమృద్ధిలోనికి, సంతృప్తిలోనికి తీసుకురాగలడు. ఆయన పేరే యేసు. యేసునందు విశ్వాసం ఉంచండి, సమృద్ధిలో ప్రవేశిస్తారు, సంతృప్తిలోకి వస్తారు.